మామూలుగా నా ఊహ తెలిసినటువంటి తర్వాత నాకు తెలిసినటువంటి మొదటి కాలంలో నేను 10th క్లాస్ అయిపోయి అప్పుడే సెమినరీలో జాయిన్ అయ్యాను. మొదటి సంవత్సరం నేను సెమినరీలో తరబేతి పొందుతున్నాను సమర్థంలో. అక్కడి నుంచి మేము నెల్లూరు పండుగలకి హెల్ప్ చేయడానికి వచ్చే భక్తులకి ప్రార్థన చేయడానికి పంపించారు. ఆ రోజు అది ఏప్రిల్ 3వ తారీఖు, అది పండుగ పవిత్ర వారంలో వస్తుందని దాని ముందుకు సరిపోయారు. ఏప్రిల్ 3వ తారీఖు ఆ రోజున 2వ జాన్ పాల్ గారు మరణించాలన్నటువంటి వార్త మాకు తెలిసింది. చూడండి, ఆయన్ని ఒక ఏంటంటే వేషం కలిగినటువంటి వ్యక్తి కళ్ళతో ఆయన్ని కాల్చుతూ ఉన్నాడు. కాల్చిన తర్వాత అదృష్టవశాత్తు ఆయన బ్రతకడం బుల్లెట్ తీసుకుని వెళ్ళి ఫాతిమా మాత కిరీటం, ఫాతిమా మాత ఉన్నటువంటి ఫ్రాన్స్ దేశంలో ఫాతిమా మాత ఉన్నటువంటి ఆ కిరీటంలో ఆయన బుల్లెట్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆయన ఇతని కాల్చినటువంటి ఈ బుల్లెట్ కాల్చినటువంటి వ్యక్తి జైల్లో ఉంటే ఆ జైలుకు వెళ్ళి ఆ వ్యక్తిని ఆలయం చేసుకుని ఇతని పట్ల నాకు ఎలాంటి ద్వేషం లేదు, నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అని చెప్పి ఆ జైలు అధికారులతో మాట్లాడి అతన్ని ఆ జైలు నుంచి విడిపించడం అనేది జరిగింది. అంటే తను చంపడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి పట్ల 2వ జాన్ పాల్ గారు చూపినటువంటి ప్రేమ.